హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పెసర వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం వడియాలు పెడుతున్నా సరే ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అయ్యి వడియాలు ఈజీగా పెట్టుకోవచ్చు. అయితే ఈ వడియాల ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి. 3 కప్పుల పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ పప్పు కూడా తీసుకోవచ్చు. పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టాలి. పొట్టు లేని పెసరపప్పు అయితే తొందరగా నానుతుంది. అదే పొట్టు పప్పు అయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన పప్పుని మళ్ళీ ఒక 2-3 సార్లు వాష్ చేసి ఇలా ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ మొత్తం డ్రైన్ అయ్యేంత వరకు ఇలా జల్లి గిన్నెలోనే ఉంచాలి. చిన్న జార్లో కొంచెం అల్లం, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ ఘాటు ఎక్కువైనా బాగుండదు కాబట్టి పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకోండి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అరగంట తర్వాత ఇలా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయి కొంచెం తడిగా ఉంటుంది. ఈ పప్పుని గ్రైండర్లో వేసుకోవాలి. వాటర్ ఏమాత్రం వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకుంటే వడియాలు చాలా బాగా వస్తాయి. మీరు ఒకవేళ మిక్సీలో గ్రైండ్ చేయాలంటే ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే వడియాలు గట్టిగా అయిపోతాయి. ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పసుపు యాడ్ చేయడం ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు. పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇలా చక్కగా గ్రైండ్ అయిన పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఇలా కరెక్ట్గా వడియాలు పెట్టడం వచ్చినట్లయితే మీరు కరెక్ట్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసినట్టే. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఒకసారి కలిపి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి. ఒక ప్లేట్లో కవర్ మీద వడియాలు పెట్టి చూపిస్తాను. మీరు ఒకవేళ కవర్ మీద పెట్టేటట్లయితే శుభ్రంగా కడిగిన కవర్ మీద ఇలా కొద్దిగా పిండి తీసుకొని వడియాలు పెట్టుకోవాలి. చిన్న సైజులో వడియాలు పెట్టినట్లయితే తొందరగా ఆరిపోతాయి. వడియాల పిండి పట్టిన వెంటనే వడియాలు పెట్టేసుకోవాలి. లేదంటే పెసరపప్పు కదా పుల్లగా అయిపోతుంది. మీరు ఒకవేళ క్లాత్ మీద పెట్టాలంటే ముందు ఒక కవర్ కానీ ఏదైనా చేప కానీ వేసి తడిపి ఒక క్లాత్ని వేసుకోవాలి. ఆ పైన వడియాలు పెట్టుకోవాలి. పెసర వడియాల్ని పులుసు కూరల్లో కానీ టమాటోతో కానీ వేసి కర్రీలాగా చేసుకోవచ్చు. లేదంటే ఫ్రై చేసుకొని తినొచ్చు. ఒక ఫుల్ డే ఎండలో పెట్టాలి. ఇలా వడియాలు చక్కగా ఎండిపోయాక క్లాత్ని ఇలా తిప్పేసి కొద్దిగా వాటర్ చల్లుకొని 2 నిమిషాల తర్వాత తీసినట్లయితే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వాటర్ తగిలి కొంచెం తడిగా అయ్యాయి కదా, ఈ వడియాల్ని ఫ్యాన్ కింద ఉంచి నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో పెట్టాలి. ఇలా ఒక 2 రోజులు ఎండలో పెట్టినట్లయితే వడియాలు మంచిగా ఎండుతాయి. వడియాల్ని ఇలా ఒక ఎయిర్ టైట్ జార్లో వేసి ఉంచినట్లయితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా స్టోర్ చేసిన వడియాలని అప్పుడప్పుడు తీసి మళ్ళీ ఎండలో పెట్టాలి. ఈ పెసరపప్పు వడియాలు 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వడియాలని ఫ్రై చేసి చూద్దాం. ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కొన్ని వడియాలు వేసి అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడినట్లయితే వడియాలు మాడిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వడియాలని ఫ్రై చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.